పరిపూర్ణానంద స్వామి, పరిపూర్ణానంద సరస్వతి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారో ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పటికీ వాస్తవంగా బాలయ్య నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని థర్డ్ ప్లేస్కి నెట్టేశానని ఆయన నమ్ముతున్నారు. అది నిజమా కాదా అన్నటువంటిది అక్కడ ప్రజలు తేల్చాలి. అయితే అసలు పాయింట్ ఏంటంటే అక్కడ అక్షయ తృతీయ అంటాం కదా, ఈ సందర్భంగా ఒక 2 కీలకమైనటువంటి గ్రౌండ్ లెవెల్ అంటే నియోజకవర్గంలో ఇవాళకి కూడా అక్కడ మంచినీళ్ళు నెలలా కొనుక్కు తాగాల్సిందే. రోజుకి ఒక 2 బాటిల్లో 3 బాటిల్లో కొనుక్కుని తాగాల్సిందే. అదేం దౌర్భాగ్యమో 40 ఏళ్ల నుంచి వీళ్ళ కుటుంబమే, వీళ్ళ అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉన్నారు, ఎన్నికవుతూనే ఉన్నారు. కానీ ఇవాళకి కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగాల్సిందే. దాదాపు 30,000 కుటుంబాలు. వాళ్ళందరికీ ఉచిత మంచినీళ్ళు ఇప్పిస్తాను. తద్వారా నెలకి మీకు రోజుకి అయ్యేటటువంటి ఖర్చులు లెక్కను చూసుకున్నప్పుడు అదంతా మిగులవుతుంది. ఇది నెలకు ఏడాదికి ఒక 25,000 రూపాయలు మిగిలినట్టు అన్నటువంటిది స్వామీజీ వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా. నెంబర్ 2 వచ్చేటప్పటికి కరెంటు బిల్లులు 200 నుంచి 300 యూనిట్ల దాకా వాడేటటువంటి వాళ్ళందరికీ ఫ్రీగా వచ్చేలా చేస్తాను. ఎలాగా అంటే ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేపిస్తాను. తద్వారా ఆ సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చేటువంటి పవర్ని వీళ్ళు వాడుకుంటారు కాబట్టి వీళ్ళకి మిగిలిపోతుంది ఆ డబ్బులు. నెలకు వచ్చేటప్పటికి కనీసం 1000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి 30,000 కుటుంబాలకి అవి నేను నాకున్నటువంటి పరిచయాలు పలుకుబడితో మీకు అందరికీ ఫ్రీగా వేపిస్తాను. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో సబ్సిడీ ఇస్తుంది కాబట్టి దాంతో సెట్ చేసి ఆ సబ్సిడీ పోను మిగతా డబ్బులు నేను దాతలతో విరాళాలు ఇప్పించి పెట్టిస్తాను. తద్వారా మీకు ఇస్తాను. ఇలాగా ఏడాదికి 1,00,000 రూపాయలు చొప్పున మీకు మిగిలినట్టే. ఏడాదికి ఒక 20,000 రూపాయలు చొప్పున వేస్తే 5 ఏళ్లలో మీకు 1,00,000 రూపాయలు చొప్పున మిగిలినట్టే. మీ రెగ్యులర్ భారం తగ్గించుతాను నేను అన్నటువంటి హామీ ఇస్తున్నారు. ఇది ఇప్పటిదాకా బాలయ్య ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశమే గెలుస్తూ వస్తున్నా సరే ఇంతవరకు మంచినీళ్ళు అన్నటువంటి సంక్షోభం అట్లాగే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సరికొత్తదైనటువంటి హామీ అన్నది సంచలనం సృష్టిస్తోంది.